Let us start with question number 21. A Limited has an expected return 22%, standard deviation 40%, and as A Limited లో ఉన్న ఇచ్చాడు. అండ్ ఫస్ట్ ఏమడుగుతున్నాడు, ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ బి లిమిటెడ్ బెటర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లిమిటెడ్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇచ్చిందంతా రాసుకోవచ్చు. ఫస్ట్ ఏమంటున్నాడు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏమో 12% అంట. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ రెండు ఉన్నాయి మన దగ్గర. ఏ లిమిటెడ్ బి లిమిటెడ్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత ఇచ్చాడు, 22%, అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ 40%. ఓకే. B Limited has an expected return to 24% and standard deviation 38%. Okay. The beta, A Limited యొక్క beta 0.86 and beta of B Limited is 1.24. ఏం చేశాను ఇప్పుడు దాకా, ఇచ్చిన డేటాని జస్ట్ రాశాను. ఓకే. నెక్స్ట్ ఆడ ఏమడుతున్నాడు, కోరిలేషన్ ఆఫ్ ఏ బి ఈ 0.72 అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ మార్కెట్ ఈజ్ 20%. ఓకే. Now, first question is investing in B Limited better than the investing in A Limited? Selection of one security will be based on the coefficient valuation. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, బెటర్ ఆప్షన్ అనేది ఎలా సెలెక్షన్ ఆఫ్ వన్ సెక్యూరిటీ అనేది ఎలా బేస్ మీద చెప్తాం అంటే కోఎఫిషియంట్ వాల్యుయేషన్ మీద చెప్తాం. కోఎఫిషియంట్ వాల్యుయేషన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కోఎఫిషియంట్ వాల్యుయేషన్? స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్. 1 second, I will check whether this is right or not. కోఎఫిషియంట్ వాల్యుయేషన్ అంటే ఏంటి? కోఎఫిషియంట్ వాల్యుయేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివియేషన్ బై మీన్. స్టాండర్డ్ డివియేషన్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? ఏ లిమిటెడ్ది ఒక 20% ఇచ్చాడు. స్టాండర్డ్ డివియేషన్ ఎంత ఇచ్చాడు అన్న? స్టాండర్డ్ డివియేషన్ 40%. వాట్ ఈజ్? సో ఇక్కడ రాంగ్ రాశాను. ఐ మీన్ క్యాలిక్యులేషన్ కరెక్ట్, అమౌంట్స్ కరెక్టే, బట్ ఇక్కడ రాంగ్ రాశాను. ఇక్కడ 20 కాదు రావాల్సింది. ఎంత రావాలి స్టాండర్డ్ డివియేషన్? ఇక్కడ ఎంత ఇచ్చాడు? 40% కాబట్టి 40% తీసుకుంటాం. ఇక్కడ బి లిమిటెడ్ది స్టాండర్డ్ బేటా ఎంత, స్టాండర్డ్ డివియేషన్ 38%. దాని తర్వాత ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత? 24. సో ఇప్పుడు నేను వేసిన తర్వాత ఏ లిమిటెడ్ది ఏదైతే తక్కువ ఉంటుందో, బి లిమిటెడ్ హ్యాస్ లోవర్ రేట్ ఆఫ్ లో రిలేటివ్ రిస్క్, హెన్స్ వి విల్ ఇన్వెస్ట్ ఇన్ బి లిమిటెడ్. కోఎఫిషియంట్ వాల్యుయేషన్ కట్టాం. కోఎఫిషియంట్ వాల్యుయేషన్ ఫార్ములా స్టాండర్డ్ డివియేషన్ బై బీటా. ఇచ్చిన వాల్యూ అంతా పెట్టుకున్నాం. స్టాండర్డ్ డివియేషన్ బై ఎక్స్పెక్టెడ్ రిటర్న్. మీన్ అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ తీసుకున్నాం. సో మనం ఏం చేయాలి, ఏది తక్కువ ఉంటే కోఎఫిషియంట్ వాల్యుయేషన్ అది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ ఇన్వెస్ట్ 30% ఇన్ బి లిమిటెడ్ అండ్ 70% ఇన్ ఏ లిమిటెడ్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్? ఓర్ని బుడ్డా క్వశ్చన్ ఇది. ఏంది? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 20% to 24%. దాని యొక్క రెస్పెక్టివ్ వెయిట్స్ తీసుకుంటాం. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ వెయిట్స్? రెస్పెక్టివ్ వెయిట్స్ మనకి ఇచ్చాడా? వెయిట్ చెప్తున్నాడు కదా ఇక్కడ క్వశ్చన్లో. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 30% ఇన్ అండ్ 70%, 30% ఏదెంత? 30% ఇన్ 70% ఇన్ బి లిమిటెడ్. ఓకే, చూడు 70% ఇన్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్లో వెయిట్స్ ఇచ్చాడు. అంటే రిటర్న్స్ ఎంత? 22%. 22% మీద ఎంత తీసుకోవాలి? 70% ప్లస్ 22 మీద 70%. అలాగే వెయిట్ ఆఫ్ బి ఇంటూ రిటర్న్ ఆఫ్ బి ఎంత ఇచ్చాడు? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 24%. దాని యొక్క వెయిట్ 30%. టోటల్ వచ్చేసి ఇది. అలాగే నెక్స్ట్ టైం అడుగుతున్నాడు పోర్ట్ఫోలియో స్టాండర్డ్ డివియేషన్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. కోరిలేషన్ కావాలి నాకు. వాట్ ఈస్ ద కోరిలేషన్? హీ హాజ్ ఆల్రెడీ గివెన్ 0. ఎంత ఇచ్చారు? 0.72. సో 0.72 తీసుకుంటా. ఆ తర్వాత వెయిట్ ఆఫ్ ఏ, ఇది తెలిసిందే మనకి. ఇందులో తెలియదు ఏమైనా ఉందా? వెయిట్స్ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా క్వశ్చన్లో. స్టాండర్డ్ డివియేషన్ 40%, 38% తీసుకుంటాం. 40, 38 అంతే. వెన్ యూ సాల్వ్ ద ఈక్వేషన్ యూ విల్ గెట్ దిస్ వన్, 37.062. వాట్ ఈస్ నెక్స్ట్ పాయింట్? వాట్ ఈస్ ద మార్కెట్ పోర్ట్ఫోలియోస్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ హౌ మచ్ ఈస్ ద రిస్క్ ఫ్రీ రేట్? పోర్ట్ఫోలియో యొక్క ఎక్స్పెక్టెడ్ రేటు, రిస్క్ ఫ్రీ రేటు, ఆర్ఎఫ్ ఎంత, హౌ మచ్ ఈస్ ద రిస్క్ ఫ్రీ రేటు. మనకేం తెలియాలా? ఎస్యూమ్ సెక్యూరిటీ. ఇక్కడ ఎస్యూమ్షన్ ఒక దెర్ ఇస్ అన్ అజంప్షన్. ఎస్యూమ్ సెక్యూరిటీస్ ఆర్ కరెక్ట్లీ ప్రైస్డ్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంతట? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంది? ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఇక్కడ అండ్ హౌ మచ్ ఈజ్ ద రిస్క్ ఫ్రీ రేట్?
మార్కెట్ రేటు, మార్కెట్ పోర్ట్ఫోలియో యొక్క ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, మార్కెట్ది ఆర్ఎఫ్. అంటే ఏం అడుగుతున్నాడు అంటే ఆర్ఎఫ్ అడుగుతున్నాడు. మనకు అది కనిపెట్టడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, సిఏపిఏ మోడల్, ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. కాకపోతే అది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, దట్ ఈస్ ద రిక్వైర్డ్ రేట్. మనకి ఏం తెలిసి ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇచ్చాడు, 22, 24. సో దాన్ని ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని మనం ఎగ్జంప్షన్ తీసుకొని చేయాలి ఇక్కడ ఆన్సర్ని. అప్పుడు అది 22% కాబట్టి వెన్ యూ సాల్వ్ బీటా ఆల్రెడీ నీ దగ్గర ఉంది కదా, బీటా క్వశ్చన్లోనే ఇచ్చాడు చూడు. బీటా ఈ 0.86, బీటా ఎంత ఇచ్చాడు, 0.86ని 1.24, 0.86ని 1.24, మిగిలినంత సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మైనస్ చేస్తే ఇది పోద్ది, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది. దాన్ని మళ్ళీ అట్టుకెళ్ళి ఈక్వేషన్ 1లో సాల్వ్ పెడితే నీకేమొస్తుంది, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ చేస్తే వెన్ యూ సాల్వ్ ద ఈక్వేషన్ యూ ఆర్ గెట్టింగ్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 17.4736. అలాగే మళ్ళీ దాన్ని అట్టుకెళ్ళి ఆర్ఎంలో పెడితే, ఇందులో పెడితే ఆర్ఎం కూడా వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బీటా ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఇఫ్ ఏ లిమిటెడ్ వెయిట్ ఈజ్ 70%, బి లిమిటెడ్ వెయిట్ ఈజ్ 30%. ఇప్పుడు బీటా ఆఫ్ ఏ లిమిటెడ్, బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో ఇఫ్ ఏ లిమిటెడ్, పోర్ట్ఫోలియో బీటా ఎంత, బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో ఏ యొక్క బీటా ఎంత, 0.86, దాని యొక్క రెస్పెక్టివ్ వెయిట్ ఎంత, 70%. బి లిమిటెడ్ యొక్క బీటా 1.24, దాని యొక్క రెస్పెక్టివ్ వెయిట్స్ 0.3. ఇది రెండు కాంబినేషన్ చేస్తే 0.974 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, XYZ Limited has a substantial cash flow and until the surplus funds are XYZ has a substantial cash flow and until the surplus funds are utilized to meet the future capital expenditure likely to happen for several months are invested in a portfolio of short-term equity investments, details for which are given below. Investment to number of shares, beta, market price per share, expected dividend yield. The current market rate is 19% and the risk-free rate is 11%. వాడు ఏమడుగుతున్నాడు ఫస్ట్, calculate risk of short-term investment portfolio relative to that of market. రిస్క్ అడుగుతున్నాడు. రిస్క్ అంటే ఏమడు చేయాలి మనకి, బీటా క్యాలిక్యులేట్ రిస్క్ ఆఫ్ XYZ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో రిలేటివ్ టు దట్ ఆఫ్ మార్కెట్. XYZ అనే సెక్యూరిటీది దాని యొక్క మార్కెట్ దాంతో కంపేర్ చేసే రిస్క్ని చెప్పు అంటున్నాడు. అంటే ఏంది, సెక్యూరిటీకి మార్కెట్కి రిస్క్ చెప్పేది బీటా ఫ్యాక్టరే కదా. సో వాడు ఏమడుగుతున్నాడు, బీటా అడుగుతున్నాడు. క్యాలిక్యులేట్ బీటా అడిగితే మనం ఏం చేయాలి, ఫస్ట్ది షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో రిస్క్ కంపేర్ టు దట్ ఆఫ్ మార్కెట్ ఈజ్, అంటే ఆల్రెడీ క్వశ్చన్లోనే చాలా బీటాస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలా, షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో రిస్క్ కంపేర్ టు దట్ ఆఫ్ మార్కెట్. సో మనం ఏం చేయాలంటే ఇచ్చిన దాన్ని బట్టి ఒక యాక్చువల్ బీటాని రిక్వైర్డ్ బీటా కనిపెట్టి దాంట్లో ఏది ఎక్కువ ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం సొల్యూషన్ ఇవ్వాలి. సో యాక్చువల్ బీటా, రిక్వైర్డ్ బీటా. ఇప్పుడు యాక్చువల్ బీటా అనేది ఎలా వస్తుంది, వాట్ ఈజ్ యాక్చువల్ బీటా, ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ దాని యొక్క నెంబర్ ఆఫ్ షేర్స్ని బట్టి దాని వెయిట్ ఆఫ్ రెస్పెక్ట్ టు వెయిట్ బీటా, సమ్మేషన్ ఆఫ్ వెయిట్ ఇంటూ బీటా చేస్తే యాక్చువల్ బీటా వస్తుంది. అయితే రిక్వైర్డ్ బీటా, వాట్ ఈజ్ రిక్వైర్డ్ బీటా, ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ రిటర్న్ అండ్ డివిడెండ్ ఈల్డ్ ఈజ్ ద సేమ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యాక్చువల్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో, యాక్చువల్ రిటర్న్ కాదు, ఇది రిక్వైర్డ్ రిటర్న్ 1.42. మామూలుగా మనకు రిక్వైర్డ్ రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మనకు తెలుసు కదా. వాట్ ఈస్ ద రిటర్న్ ఫార్ములా, P1 - P0 + D1/P0. ఇక్కడ అలాగా ఇక్కడ ఏమంటే ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ రిటర్న్ అండ్ డివిడెండ్ ఈల్డ్ ఈజ్ సేమ్. డివిడెండ్ ఈల్డ్ ఇచ్చేది డివిడెండ్ ఎంత ఇచ్చారు ఇక్కడ, 246 మార్కెట్ వాల్యూ. డివిడెండ్ ఈల్డ్ చూసుకుంటే మొత్తం అన్నిటి మీద 22.38% వచ్చింది. ఆడ ఏం చేస్తుందంటే ఈ 22.38%నే ఎజ్యూమ్డ్ యాజ్ సిఏపిఎం రిటర్న్, సిఏపిఎం రిటర్న్ అనుకుంటున్నాడు. అప్పుడు అలా చేస్తే అప్పుడు నీకు ఏమైంది,
సిఏపి బీటా వస్తుంది, రిక్వైర్డ్ బీటా, ఈ బీటాతో కంపేర్ చేస్తాం. ఓకేనా? సో దట్ ఈస్ థింక్. సో ఇక్కడ నీకు క్లియర్గా తెలిసింది ఏంటంటే యాక్చువల్ బీటా, రిక్వైర్డ్ బీటా అని రెండు ఉన్నాయి. కమాన్. సో యాక్చువల్ బీటా అన్నది క్యాలిక్యులేట్ చేసేస్తాం. రిక్వైర్డ్ బీటా అనేది ఎలా వస్తుంది? మనకి ఏం ఫార్ములా తెలుసు? సిఏపిఎం మోడల్లో రిక్వైర్డ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అనే ఫార్ములా ఉంది. కానీ అదేంటి? ఎక్స్పెక్టెడ్ రిటర్న్కి ఉన్న ఫార్ములా. సో మనకి ఇక్కడ ఏమంటాం? దాన్నే రిక్వైర్డ్ రిటర్న్. అదే రిక్వైర్డ్ రిటర్న్ అంటే, రిక్వైర్డ్ రిటర్న్ అనేది మీకు ఏమైనా ఇచ్చాడా? ఆర్ఎం, ఆర్ఎఫ్ అవన్నీ ఉన్నాయి క్వశ్చన్లో. చూడు, మార్కెట్ యొక్క రిటర్న్ ఇచ్చాడు, మార్కెట్ రేట్ని ఇచ్చాడు, రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చాడు. ఇంకా నీకు లేనిదల్లా ఏంటంటే ఆ రిటర్న్ రిటర్న్ అనేది ఎంతో తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇది తెలియదు మనకు స్టార్టింగ్లో, ఇది తెలిస్తే మిగిలినంతా మన దగ్గర ఉంది కాబట్టి బీటని కనిపెట్టేయచ్చు. కానీ ఇది తెలియదు మనకి. ఇది ఎలా వస్తుంది అంటే ఈ 22.38% చూడు, వాట్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, మొత్తం నీకు వచ్చే రిటర్న్ అనేది, రిక్వైర్డ్ రిటర్న్ అనేది ఏంటంటే డివిడెండ్ ఈల్డ్ అని ఇచ్చాడు చూసా. ఆ డివిడెండ్ ఈల్డ్నే నీ టోటల్ రిటర్న్ కింద కన్సిడర్ చేయాలి. డివిడెండ్ ఈల్డ్ అంతా మొత్తం మార్కెట్ వాల్యూ మీద ఆ రెస్పెక్టివ్ ఈల్డ్స్ తీసుకొని దాని సమ్మేషన్ తీసుకొని దాన్ని ఈల్డ్ పర్సంటేజ్లో కట్టిన 2,46,282 అయితే నా ఇన్వెస్ట్మెంట్ టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత వచ్చింది? 22.38%. అలా చేసుకుంటే వెళ్తే వచ్చిందనమాట. ఓకే, నీకు స్ట్రక్చర్ వచ్చింది కదా. లెట్ us సాల్వ్ ద కాన్సెప్ట్. సరే, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్ బీటా కనిపెడుతున్నాం. యాక్చువల్ బీటా ఎలా అయితే వస్తుంది? మొత్తం 3 ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ షేర్స్, దాని తర్వాత రెస్పెక్ట్ టు మార్కెట్ ప్రైస్తో మార్కెట్ వాల్యూ వస్తుంది. దీని మీద ఏంది మనకు వెయిట్స్ తెలుసా? తెలీదు. క్వశ్చన్ లెవెల్ మనం ఏం చేయాలా? 2,57,400 డివైడెడ్ బై 11 lakh 2,57,400 డివైడెడ్ బై 11,500 ఇంటూ 100 చేత ఎంత? 23 పాయింట్ అలా 0.2339 దాన్ని ఇంటూ బీటా, రెస్పెక్ట్ టు బీటాతో మల్టిప్లై చేయాలి. అప్పుడు నీకు సమ్మేషన్ ఆఫ్ బీటా ఇంటూ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ బీటా. సో ఐ గాట్ ద యాక్చువల్ బీటా. నెక్స్ట్ రిక్వైర్డ్ బీటాకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకి రిక్వైర్డ్ బీటా కావాలంటే నాకు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఆర్ఎఫ్, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ క్వశ్చన్ ఇచ్చాడు ఇవన్నీ. సో బీటా తెలియదు, కానీ నాకు రిక్వైర్డ్ రిటర్న్ తెలియాలంటే నాకు ఏం తెలుసు? ఇక్కడ డివిడెండ్ ఈల్డ్ని రిటర్న్ కింద తీసుకోవాలి. మార్కెట్ వాల్యూ షేర్స్ ఈల్డ్ అంతా 9.10.5, డివిడెండ్ అమౌంట్ ఎంత అయింది? మార్కెట్ వాల్యూ మీద డివిడెండ్ ఈల్డ్ రెస్పెక్ట్ టు డివిడెండ్ ఈల్డ్ వచ్చింది, ఎంతైతే వచ్చిందో. సో యాక్చువల్ రిటర్న్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో డివిడెండ్ ఈల్డ్ ఎంత మార్కెట్ యొక్క వాల్యూ 11. సో 22.38%. బీటా 1.46 ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో విల్ చేంజ్ బై 1.46. అంతే కదా, బీటా డెఫినేషన్ రాసాను అక్కడ. సో ఇప్పుడు 2.38 ఉంది. సో ఐ ఫౌండ్ మై బీటా యాజ్ 1.42. వాడు ఏం చేశాడంటే రిటర్న్ని యాక్చువల్గా ఐసీ వాడు P1 మైనస్ P0 బై లెస్ D1 బై P0 అని ఇయ్యలేడు. కానీ ఐసీ వాడు ఏం చేసింటే ఇది కన్సిడర్ చేయలేదు కాబట్టి మనం కన్సిడర్ చేయట్లేదు, అంతే లాజిక్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో రిస్క్ సిన్స్ యాక్చువల్ బీటా ఈజ్ గ్రేటర్ దెన్. హియర్ చూడు, మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ మన ఆప్షన్ ఏంటి? మన రిక్వైర్డ్ ఏమో 1.42 మనం, బట్ యాక్చువల్గా అది మోర్ రిస్కియర్గా ఉంది. యాక్చువల్ బీటా ఈజ్ గ్రేటర్ దెన్ ద రిక్వైర్డ్ బీటా, ఓవరాల్ పోర్ట్ఫోలియో రిస్కియర్ దెన్ ద రిక్వైర్డ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా రిస్కీగా ఉంది. వెదర్ ఎక్స్పెక్టెడ్ షుడ్ చేంజ్ ద కంపోజిషన్ ఆఫ్ ఇట్స్ పోర్ట్ఫోలియో, అదేమైనా చేంజ్ చేసుకోవాలా? డివిడెండ్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఇక నువ్వు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డివిడెండ్ ఈల్డ్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కింద మనం ఇప్పటిదాకా తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అదే చేయాలి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మైనస్ రిక్వైర్డ్ రిటర్న్ ఈజ్ గివ్స్ యూ ఆల్ఫా. వెన్ ఎవర్ ఆల్ఫా ఈజ్ పాజిటివ్ యూ విల్ ఇన్వెస్ట్, ఆర్ వెన్ ఎవర్ ఇట్ ఈజ్ నెగిటివ్ యూ డోంట్ ఇన్వెస్ట్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంత ఇచ్చాడు? డివిడెండ్ ఈల్డ్ క్వశ్చన్లో ఇచ్చాడుగా, ఇక్కడ దాన్నే తీసుకుంటారు అన్ని ఆప్షన్స్లో. రిక్వైర్డ్ రిటర్న్ ఎంత? ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ ఇచ్చాడు, బీటా వాల్యూస్ ఆల్రెడీ ఈ క్వశ్చన్లో ప్రతి పాయింట్ ఇచ్చాడు. ఇచ్చిన డేటా అంతా సబ్స్టిట్యూట్ చేసుకో, నీకు ఒక రిటర్న్ ఇచ్చాడు, నీకేమొస్తున్నాయి? ఇది వీటిని కంపేర్ చేసి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మైనస్ ఆల్ఫా, పాజిటివ్ అయితే బై చేస్తావు, నెగిటివ్ అయితే సెల్ చేస్తావు. దట్స్ ఇట్. Question number 23. A company has a choice of investments between
చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బిట్వీన్ ద ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ద కంపెనీ హ్యాస్ an amount of 1 crore to invest. The details: mutual fund ఇచ్చాడు, బేటా ఇచ్చాడు. If the company invests 20% of investment in each of its first 2 mutual funds, ఏలోని బీలోని 20 పెడితే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. అండ్ ఈక్వల్ అమౌంట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ సిడిఈ, వాట్ ఈస్ ద బేటా ఆఫ్ ద పోర్ట్ఫోలియో? నీకు ఏం ఇచ్చాడు? రెస్పెక్టివ్ వెయిట్స్ చెప్తున్నాడు, బేటా ఇచ్చాడు. సో నీకు బేటా ఓవరాల్ బేటా కావాలంటే ఏంటి? సమ్మేషన్ ఆఫ్ వెయిట్స్ ఇంటూ బేటా, రెస్పెక్టివ్ బేటాస్. ఇది చూడు, సమ్మేషన్ ఆఫ్ వెయిట్స్ ఇంటూ రెస్పెక్టివ్ బేటాస్. వాడు క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? ఇఫ్ 20% if 20% is invested in first 2 mutual funds, the balance portion will be 60%. మొత్తం ఎన్ని ఉన్నాయి? ABCDE ఎంత? 20% అంట. 1 2 3 మూడిట్లో ఎంత ఉంటుంది బ్యాలెన్స్? ఇంకా ఫస్ట్ రెండిట్లో 40 పెడితే మిగిలిన దాంట్లో 60 కదా. 60 డివైడెడ్ బై 3, 3 2 20. షుడ్ బి ఇన్వెస్టెడ్ ఈక్వల్ ఇన్ ద రిమైనింగ్ 3 మ్యూచువల్ ఫండ్స్. అంతే కదా. 20% చొప్పున, అంటే మొత్తం అన్నింటిలోనే ఇప్పుడు 20% వెయిట్స్ టోటల్గా. సో రెస్పెక్టివ్ వెయిట్స్ ఎంత? బీటాస్ ఎంత? రెస్పెక్టివ్ బీటాస్, వెయిట్స్, బీటా, వెయిట్, బీటా, వెయిట్, బీటా, వెయిట్, బీటా. సో సమ్మేషన్ ఆఫ్ బీటా ఈజ్ 1.22. నెక్స్ట్, ఇఫ్ ద కంపెనీ ఇన్వెస్ట్ 50, మళ్ళీ ఇక్కడ కూడా వెయిట్ చెప్తున్నాడు. వాట్ ఈస్ ద బేట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో? వాట్ ఈస్ ద బేట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో? సేమ్ అంతే, మళ్ళీ ఫార్ములా. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఇఫ్ ద కంపెనీ ఇన్వెస్ట్ 15% ఇన్ సి, ఓకే, అండ్ 15% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సి అండ్ 15% ఇన్ ఏ అండ్ 10% ఇన్ ఈ, అయితే టోటల్ ఎంత వచ్చింది? 30 40, టోటల్ 40%, రిమైనింగ్ బ్యాలెన్స్ 60%. అది ద బ్యాలెన్స్ ఇన్ ఈక్వల్ అమౌంట్ ఇన్ అదర్ 2 మ్యూచువల్ ఫండ్. ఇంకా అదర్ 2 మ్యూచువల్ ఫండ్స్ అంటే బి ఉంది, డి ఉంది. ఆ రెండింటిలో 30% పెడతాం కదా, డివైడ్ బై 2. సో ఈ రెస్పెక్టివ్ వెయిట్స్తో ఇచ్చిన రిటర్న్ బేటానే సమ్మేషన్ చేసుకుంటే పోర్ట్ఫోలియో బేటా వచ్చింది. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ మార్కెట్ పోర్ట్ఫోలియో ఈజ్ 12% at a beta factor of 1, what will be the portfolio's expected return in both the situation given below? ఇప్పుడు ఏమంటున్నాడు? ఆర్ఎం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ మార్కెట్ 12%, బేటా ఇచ్చాడు. వాట్ విల్ బి ద పోర్ట్ఫోలియోస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇన్ బోత్ ద సిచ్యువేషన్? పోర్ట్ఫోలియో యొక్క ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత? పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆడు అడిగేది. ఆర్ఎఫ్ ప్లస్ బేటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఆడేమిచ్చాడు? నీకు ఆర్ఎం ఇచ్చాడు 12%, ఆర్ఎఫ్ ఎంత ఇచ్చాడు? ఏం లేదు కాబట్టి 0 అని తీసుకుంటాను. అంతే కదా చెప్పేది. ఎక్స్పెక్టెడ్ రేట్ను రిక్వైర్డ్ రేట్ను ఒకటే. యూజింగ్ బేటా ఫ్యాక్టర్ విల్ బి, మనకు బేటాస్ తెలుసా? ఇప్పుడే కదా క్యాలిక్యులేట్ చేసిన 2 ఆప్షన్స్లోనే. ఏంది ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చిన బేటా ఫ్యాక్టర్ వచ్చేసి పోర్ట్ఫోలియో బేటా 1.22. ఇక్కడ వచ్చిన పోర్ట్ఫోలియో బేటా ఎంత వచ్చింది? 1.335. అది ఇప్పుడు దీని మీద రిటర్న్ ఎక్స్పెక్టెడ్ పోర్ట్ఫోలియో యొక్క రిటర్న్ అడుగుతున్నాడు. మనకేం తెలుసు? ఆర్ఎఫ్ ప్లస్ బేటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ ఈజ్ 0, సో బేటా ఇంటూ ఆర్ఎంఏ మిగులుతుంది. బేటా ఎంత? మనకు ఆల్రెడీ ఫస్ట్ కేసులో 1.22, సెకండ్ కేసులో 1.335. సో దాని యొక్క మార్కెట్ యొక్క వెయిట్ రిటర్న్ ఎంత? 12%. మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ ద ఆన్సర్. బేటా టైమ్స్ మార్కెట్ రిటర్న్. నెక్స్ట్, see, so suppose economy is growing rapidly, you are managing a globally equity fund and so far you have invested only in developed country stocks only. నేను ఇప్పుడు దాకా డెవలప్డ్ కంట్రీ స్టాక్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేశా. ద టేబుల్ గివెన్ షోస్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, స్టాండర్డ్ డీవియేషన్, కొరిలేషన్ కోఎఫిషియన్స్. ఆల్ ఎస్టిమేట్స్ ఆర్ ఫర్ అగ్రిగేట్ స్టాక్ మార్కెట్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ స్టాక్ మార్కెట్ ఆఫ్ ఎకానమీ ఏ. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ స్టాక్స్ ఉన్నాయి, అలాగే స్టాక్స్ ఆఫ్ ఎకానమీ ఏ ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చాడు, ప్రతిదానికి ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చాడు, ద రిస్క్ ఇచ్చాడు, దాని తర్వాత కొరిలేషన్ కోఎఫిషియంట్ ఇచ్చాడు. ఫస్ట్ మనల్ని అడిగేది ఏంటంటే రిస్క్ ఫ్రీ రేట్ కూడా 3% అని ఇచ్చాడు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో షుడ్ యూ అలోకేట్ టు స్టాక్స్ ఆఫ్ కంపెనీ ఎకానమీ ఏ? ఎకానమీలో ఎంత స్టాక్ పెట్టాలి? పర్సంటేజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో నువ్వు పెడతావు. ఇఫ్ you want to increase the expected rate of return of your portfolio by 0.5%. దీని అర్థం ఏంటంటే ప్రజెంట్ నువ్వు ఏ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తావు అని చెప్పాడు క్వశ్చన్లో.
డెవలప్డ్ కంట్రీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నావు అంట. అప్పుడు నా డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత 10%. అయితే ఇప్పుడు నేను దాన్ని 10% కాస్త నువ్వు ఇంకో 0.5 పెంచుకుందాం అనుకుంటున్నావు. అప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత అయింది నీది? నీ రిటర్న్ 10 ప్లస్ 0.5 10.5% నీది అయింది రిటర్న్, అంతే కదా. ఓకే, అయితే ఇప్పుడు మనకేం చేయాలా? నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయాలి స్టాక్స్ ఆఫ్ ఎకానమీలో అని అడుగుతున్నాడు. నీకేం తెలుసు నార్మల్గా? రెస్పెక్టివ్ వెయిట్స్, సమ్మేషన్ ఆఫ్ రెస్పెక్టివ్ వెయిట్స్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ రిటర్న్. అది రిటర్న్ వస్తుంది నీకు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. నీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ తెలుసు, సమ్మేషన్ ఆఫ్ రిటర్న్స్, అదే సమ్మేషన్ ఆఫ్ రెస్పెక్టివ్ రిటర్న్స్ విత్ రెస్పెక్టివ్ వెయిట్స్. ఇప్పుడు రిటర్న్ అంతా 10%, 10 ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 15. దాని యొక్క రెస్పెక్టివ్ వెయిట్స్ ఎంత? వెయిట్ అంటే W. డెవలప్ కంట్రీది W అయితే నాన్ డెవలప్డ్ ఏమైంది? 1 - W. ఎంత ఉంటుంది? సాల్వ్ చేయి. అప్పుడు W వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.9 వస్తుంది. అప్పుడు 0.9 వస్తుంది. ఆ 0.9ని ఇప్పుడు ఇదేంటి? డెవలప్డ్ కంట్రీలో పెట్టేది W, మరి ఎకానమీ ఏలో పెట్టేది స్టాక్స్ మీద ఎంత? 1 - W అంటే 1 - 0.9 అంటే 10% నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనమాట. నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎకానమీ ఏలో 10% ఇన్వెస్ట్ చేయాలి, నా రిటర్న్ 0.5 పెరగాలంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో అస్యూమింగ్ దట్ ద స్టాక్స్ ఆఫ్ ఎకానమీ ఏ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద పోర్ట్ఫోలియో యాజ్ క్యాలిక్యులేటెడ్ అబౌవ్. స్టెప్ ఏలో ఏదైతే చేసావో ఆ యొక్క వెయిట్స్ తీసుకో, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని అడుగుతున్నాడు పోర్ట్ఫోలియో. ఇప్పుడు వెయిట్ ఎంత నీకు? డెవలప్డ్ కంట్రీలో 90% ఉంది స్టాక్స్, ఏమో ఎకానమీ ఏలోనేమో 10% ఉంది. రిస్క్ ఆల్రెడీ ఇచ్చాడుగా 16, 30. ఇంకేం కావాలి నీకు? A² + B² + 2AB ఏంది? స్టాండర్డ్ డీవియేషన్ ఇంటూ వెయిట్ రెస్పెక్ట్ ఆ తర్వాత కొరిలేషన్ అంత ఇచ్చాడు క్వశ్చన్లో 0.3. A² + B² + 2AB సాల్వ్ చేయి. ఇక్కడ స్క్వేర్ ఎట్లా మర్చిపోయావు, తప్పు. సాల్వ్ చేస్తే 15.86 ఈజ్ ద ఆన్సర్. 15.56 is the answer, combined risk. Also, how well the fund will be compensated for the risk undertaken due to inclusion of stocks. ఇప్పుడు ఇలా చేయడం వల్ల నీకు ఎంత రిస్క్ కాంపెన్సేట్ అవుతుంది అని అడుగుతున్నాను. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చేసేవాళ్ళం? డెవలప్డ్ కంట్రీస్లోనే పెట్టేవాళ్ళం. అప్పుడు రిస్క్ ఎంత తీసుకునే 16%. ఇప్పుడు ఎకానమీ ఏలో కూడా పెట్టడం వల్ల మనం ఎంత పోర్ట్ఫోలియో రిస్క్ ఎంత పడిపోయింది? 15.56 పడిపోయింది. అంటే మనకు రిస్క్ తగ్గింది. By incorporating economy stocks, the overall risk will be come down from 16% to 15.56. Okay. Next question వచ్చేసి question number 25. Mr. Fedap wants to invest an amount of 520 lakhs and had approached his portfolio manager. The portfolio manager has advised Mr. Fedap to invest in the following manner. Okay, ఎలా చేయమంటున్నాడు? ఫాలోయింగ్ మేనర్లో. ఆ మేనర్ ఏంటి? అమౌంట్స్ ఇచ్చాడు. సెక్యూరిటీ మోడరేట్, బెటర్, గుడ్, వెరీ గుడ్, బెస్ట్. యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ మిస్టర్ ఫెడప్ ఇన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్ యూజింగ్ క్యాపిటలైజ్డ్ ప్రైసింగ్ మెథడాలజీ. CAPM మెథడాలజీ అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ద పోర్ట్ఫోలియో. CAPMలో ఏం చెప్తుంది? RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. ఓకే, RF అంటే ఎంత మనకి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అట్ 8%, RF తెలిసిపోయింది. నిఫ్టీ ఈజ్ ఈల్డింగ్ 10% అంటే RM కూడా తెలిసిపోయింది. మార్కెట్ 10%. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటి? బీటా తెలియదు. బీటా అంటే ఎలాగ? ఇండివిజువల్ బీటాస్ ఇచ్చాడు. మనకి ఏం కావాలి? టోటల్ పోర్ట్ఫోలియో యొక్క బీటా కావాలి. దాన్ని ఎలా చేస్తాం? సమ్మేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బీటా రెస్పెక్ట్ బీటా చేయాలి. సమ్మేషన్ ఆఫ్ చూడు divided by summation, that is what is the formula? Summation of investment into beta divided by summation of investment. Okay, ఇన్వెస్ట్మెంట్ బీటా నీకు తెలియదు. సమ్మేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బీటా ఏం చేయాలి? సెక్యూరిటీ అమౌంట్ బీటా దాని యొక్క రెస్పెక్టివ్ వెయిట్స్ తీసుకుంటాం. అంటే 60 × 0.5, 80 × 1.0, అలాగే సమ్మేషన్ 574 వచ్చింది. డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతా 520 డివైడ్ ఇంటూ 1.1038. వెన్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ద RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF, యూ విల్ గెట్ 10.2077. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అడ్వైజబిలిటీ ఆఫ్ రీప్లేసింగ్ సెక్యూరిటీ బెటర్ విత్ నిఫ్టీ. నిఫ్టీ యొక్క మార్కెట్ యొక్క ఏమంటారు దాన్ని? మార్కెట్ యొక్క బీటా ఎప్పుడు కూడా 1 ఉంటుంది, ఆల్వేస్ 1. ఇప్పుడు దాన్ని మార్కెట్ బీటా చూడు, వాట్ ఈస్ ద బీటా ఆఫ్ ద మార్కెట్ ఈజ్ ఆల్వేస్ 1. బీటా ఆఫ్ సెక్యూరిటీ ఈ బెటర్ ఈజ్ ఆల్సో 1. బెటర్ యొక్క బీటా ఎంత? 1. ఇప్పుడు హెన్స్ ఇఫ్ యూ రీప్లేస్ ద సెక్యూరిటీ బెటర్ విత్ నిఫ్టీతో రీప్లేస్ చేస్తే there will be no change in the overall portfolio beta, hence the required rate of return would still remain same. అంతే కదా. ఇప్పుడు మార్కెట్ రిటర్న్ ఏమో 10%, బెటర్ యొక్క రిటర్న్ బీటా ఏమో మార్కెట్ యొక్క బీటా 1, బెటర్ యొక్క బీటా 1.
ఇప్పుడు రెండింటిని మార్చినా సరే నీ రిస్క్ సేమ్ ఉంటుంది. సో యూ విల్ స్టిల్ హ్యావ్ ద సేమ్ రిటర్న్స్.